ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఆల్రెడీ మీరు మూవీ చూశారు కాబట్టి ఈ సినిమా పైన పొద్దున్న నుంచి కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, కొంతమంది నెగిటివ్ ఇస్తున్నారు, కొంతమంది మిక్స్డ్ ఉన్నారు. సో నిజానికి ఈ సినిమాలోని ప్లస్లు ఏంటి, మైనస్ ఏంటి? పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు అనుకోవచ్చా? అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం అంటే మాత్రం ఈ సినిమాతో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అన్నట్టు చాలా మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారని మనకు తెలుస్తుంది. అంటే ఆ గ్రాఫిక్స్ వల్ల కావచ్చు, వాయిస్లో ఉండే వేరియేషన్స్ వల్ల కావచ్చు. ఇలాగా అంటే ఒక్కో సీన్లో ఒక్కోలాగా ఉండడం అనేది ఈ సినిమాకి సంబంధించి కొంచెం మైనస్గా మనం చెప్పొచ్చు. అది ఎక్కువ రోజులు నిర్మాణంలో ఉండడం వల్ల కావచ్చు. అలాగే కరోనా టైంలో కూడా ఈ సినిమా షూటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేశారని మనకి చెప్తున్నారు. దానివల్ల కావచ్చు. ఇలాగా కొన్ని సీన్స్లో ఒకలాగా, కొన్ని సీన్స్లో ఒకలాగా ఉండడం అనేది ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ లుక్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటుందా? అంటే అవును. అంటే ఒక్కొక్క సీన్లో ఒక్కో రీతిలో ఆయన కనిపిస్తూ ఉంటాడు. అంటే చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా చాలా ఎక్కువగా, చాలా గొప్పగా మాట్లాడడం అన్నది ఈ సినిమాకి సంబంధించి కొంత. అంటే ఆయన మాటలు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కానీ, వైజాగ్లో జరిగినటువంటి రిలీజ్ ఈవెంట్లో కానీ, అంతకుముందు జరిగిన మీడియా సమావేశంలో కానీ ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా గురించి, అంటే తన సినిమా గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా, ఇది చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, ఎవరిని డిసప్పాయింట్ చేయదు, సినిమా నుంచి చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి, ఒక మంచి దీంతో వెళ్తారు. అలాగే సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా ఇవ్వాలి. అలాగా ఈ సినిమాతో వినోదంతో పాటు విజ్ఞానం కూడా పుష్కలంగా మేము అందిస్తున్నాము. ఇలాగా చెప్పడం అనేది అంటే బహుశా ఆయన ఓపెనింగ్స్ కోసం అని చెప్పి మాట్లాడాడు. జనరల్గా అలా చేయడు ఆయన పవన్ కళ్యాణ్. కానీ ఈ సినిమాకి వరకు ఆయన అలా మాట్లాడడం వల్ల ఎక్కువ అంచనాలతోటి థియేటర్కి వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారని మనం చెప్పొచ్చు. ఓకే. సో అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి క్రిష్ గారి దర్శకత్వంలో వచ్చింది కాబట్టి మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా హైప్ పెంచింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచింది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అది నిజమేనా సార్? మరి అంటే ఈ సినిమాకి క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ ఇద్దరు డైరెక్ట్ చేసిన మాట నిజమే. కానీ మన సినిమాలో ఎలా అంటే గౌతమి, అంటే ఫస్ట్ హాఫ్ క్రిష్ తీసుకుంటాడు, సెకండ్ హాఫ్ జ్యోతి కృష్ణ తీసుకుంటాడని మనం చెప్పలేం. సినిమా సంబంధించి ఏంటంటే ఒక్కోసారి లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చే సీన్ ఫస్ట్లో తీస్తారు. ఫస్ట్లో వచ్చేది వెరీ ఓపెనింగ్ సీన్ లాస్ట్లో తీయొచ్చు. కాబట్టి ఏ సీన్ క్రిష్ తీసాడు, ఏ సీన్ జ్యోతి కృష్ణ తీసాడు అన్నది మనం చెప్పలేం. కాకపోతే దీనికి పవన్ కళ్యాణ్ కూడా క్రియేటివ్ సైడ్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. టైటిల్స్లో కూడా అంటే కొరియోగ్రఫీ కూడా ఆయన చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడైనటువంటి డైరెక్టర్, పవన్ కళ్యాణ్కి జల్సా, తర్వాత అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్, అంటే అజ్ఞాతవాసి డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యాడని మనకు తెలుస్తుంది. అంటే టైటిల్స్ బట్టి. అంటే స్పెషల్ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన స్పీచ్లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ని 1-2 సార్లు మెన్షన్ చేశాడు. కాబట్టి ఆయన ఉన్నాడు. అంటే ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఇదేమైనా సినిమా కొంత ఇదయ్యిందా, ఎక్కువ రోజులు నిర్మాణంలో ఉండడం వల్ల కొంత ఇదయ్యిందా అనేది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే బాగా డివైడెడ్ టాక్ ఉందని మనం చెప్పొచ్చు. సో బయట సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి ఇంకొక టాక్ నడుస్తుంది, సినిమాలో ఒక సస్పెన్స్ ఉంది, బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు అని చెప్పి కూడా. అది జస్ట్ అంటే ఎవరో క్రియేట్ చేసినటువంటి రూమర్. అంటే ఇప్పుడు ఆయన కూటమిలో భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, పార్టీలో కూడా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా భాగస్వామి కాబట్టి అది ఎవరో క్రియేట్ చేసిన రూమర్ అలా నిజంగానే ఉండుండొచ్చు. పవన్ కళ్యాణ్ అడిగితే బాలకృష్ణ తప్పకుండా చేస్తాడు. పైగా క్రిష్తో బాలకృష్ణకు ఉన్న అనుబంధం, అంతకుముందు ఆయన కథానాయకుడు ఆ సినిమాలు 2 సినిమాలు చేసి ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా చేసి ఉండడం వల్ల క్రిష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అడిగితే ఆయన చేసి ఉంటాడని చెప్పి ఒక రూమర్ లాగా క్రియేట్ అయ్యి అది నిజంగానే ఉన్నాడేమో అనేలాగా అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడ ఇందులో బాలకృష్ణ అనే లేడు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, సెకండ్ హాఫ్ కూడా ఉండబోతుంది అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఫస్ట్ హాఫ్కే ఇన్నేళ్ళు పట్టింది, డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు, చాలా టైం పట్టింది. మరి సెకండ్ హాఫ్ చూడడానికి అంత ఆసక్తి కలిగించింది అంటారా ఫస్ట్ హాఫ్? అంటే జనరల్గా ఎప్పుడైనా పార్ట్ 2 రావాలంటే పార్ట్ 1 చాలా పెద్ద విజయం సాధిస్తేనే పార్ట్ 2 అనేది వస్తుంది. పార్ట్ 1 అంటే ఈ సినిమా ఫలితాన్ని బట్టి పార్ట్ 2 అనేది ఉంటుంది. ఇది వెరీ ఫస్ట్ డే కాబట్టి, అంటే ఇందాక నువ్వే అన్నావు కొంతమంది పాజిటివ్గా అంటున్నారు, కొంతమంది నెగిటివ్గా అంటున్నారని చెప్పి. కాబట్టి దీనికి సంబంధించి బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలియాలంటే 2-3 రోజులు ఆగాలి. రేపు మండేకి కానీ మనకి యాక్చువల్గా ఏంటిది
ఏ మేరకు కలెక్ట్ చేసింది, ఎంతవరకు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు ఏంటనేది మనకి క్లారిటీ రాదు కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ అన్నమాట. ఓకే, సో మీకేమనిపించింది సినిమా చూసిన తర్వాత? సెకండ్ హాఫ్లో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెకండ్ హాఫ్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అన్నట్టు ఏమైనా అనిపించిందా? సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసేలాగైతే లేదు, కానీ నువ్వు అన్నట్టు ఫస్ట్ హాఫ్ ఎక్కడ మనకి ల్యాగ్ అది లేకుండా హ్యాపీగా బాగానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ సీన్స్ కానీ అంత గ్రిప్పింగ్ నేరేషన్ తోటి వెళ్తుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం గ్రాఫ్, తర్వాత పర్టికులర్గా ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు గ్రాఫిక్స్ అనేవి ఈ సినిమాకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. దానివల్ల కూడా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా చిన్న సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్ యాక్ట్ చేసిన సినిమాలో గ్రాఫిక్స్ అనేవి చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. ఆ విషయంలో ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఇక ఇంత నెగిటివ్ టాక్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఆయన పొలిటీషియన్ కూడా కావడం. ఓన్లీ హీరోగా మాత్రమే ఉంటే ఇంత నెగిటివ్ టాక్ వచ్చేది కాదేమో. ఆయన పాలిటిక్స్లో ఇంపాక్ట్ ఏ విధంగా పడిందంట? అదే అంటే ఆయన ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నాడు, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన ప్రత్యర్థులు, ఆయన్ని వ్యతిరేకించే పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నెగిటివ్గా మాట్లాడడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి అందువల్ల కూడా ఈ నెగిటివిటీ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఫైనలీ రేటింగ్ ఎంత ఇస్తారు సార్? నేను దీనికి 2.5/5 ఇస్తాను. 2.5 ఇస్తారు. ఓకే, సో మీరు అన్నట్టు చూడాలి మరి ఇంకొక 2-3 డేస్ అయిన తర్వాత కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది. టాక్ పరంగా మనకి మిక్స్డ్ ఉన్నప్పటికీ కొన్ని కలెక్షన్స్ కూడా కొల్లగొట్టిన సినిమాలు ఉన్నాయి. అవునవును, కరెక్టే. అంటే కొన్ని సినిమాలు బాగా లేదని చెప్పి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇది వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా కమర్షియల్గా హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ చాలా పెద్ద స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి హీరో కాబట్టి దానికి పాలిటిక్స్ కూడా తోడైంది. కాబట్టి పొలిటికల్గా కూడా ఆయనకి పెద్ద క్యాడర్ ఉంది. కాబట్టి ఇవన్నీ జతకూడడం వల్ల ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు. ఇది ఒకటే సినిమా. దాదాపుగా మన 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లో దాదాపుగా 90% థియేటర్లో ఈ సినిమానే నిన్నటి నుంచి ఈరోజు రేపు ఇలాగా ఈ 3-4 డేస్లోనే అది సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గౌతమి. For more videos like this, subscribe Big TV channel.